బాలరాజు పరిస్థితి మరీ విషమంగా తయారైన విషయం తెలిసింది. అయితే బ్లడ్ ఎక్కించిన తర్వాత వేరే రూమ్‌కి షిఫ్ట్ చేస్తాము అని చెప్తారు. ఇక వేరే రూమ్‌కి షిఫ్ట్ చేశాము, మీరెళ్లి చూడండి అని ఒక నర్స్ వచ్చి చెప్తారనమాట. అయితే డాక్టర్ ఉండి ఇంకా స్పృహలోకి రాలేదు. స్పృహలోకి వస్తే కానీ మేమేం చెప్పలేమని చెప్తారనమాట. అయితే చిన్ని ఆ మాటని తీసుకోలేకపోతుంది. డాక్టర్, మీరేదో ఒకటి చేయండి, మా రాజుని బ్రతికించండి. రాజు బ్రతకకపోతే మాకు భవిష్యత్తే లేదు. అయిన వాళ్ళందరినీ వదులుకొని బంధాలని అన్నీ వదులుకొని వచ్చేసాను. మా రాజు ఖచ్చితంగా బ్రతకాలి. అతడు బతకకపోతే మేము చచ్చిన వాళ్ళతో సమానం అన్నట్టు కాళ్ళ మీద పడి బతిమిలాడుకుంటూ ఉంటుంది. అయితే అప్పుడే అనమాట ఒక మిరాకిల్ లాగా ఒక మంచి సీన్ అయితే జరుగుతుంది. చిన్ని మాటలకు, ఏడుపుకి బాలరాజులో కదలికలు మొదలవుతాయి. చిన్ని చెయ్యిని ఒక్కసారిగా పట్టుకునేస్తాడనమాట. చెయ్యి కదపలేక చిన్ని చెయ్యిని పట్టేసుకుంటాడు. ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్ళిపోతుంది చిన్ని. నా చెయ్యి పట్టుకుంది ఎవరు అన్నట్టు వెనక్కి తిరిగి చూస్తే బాలరాజు తన చెయ్యి పట్టుకోవడంతో చిన్ని హ్యాపీ అంతా ఇంతా కాదు. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుందో. తను పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతుంది. రాజు, నీకు బాగైపోయింది. నువ్వు మామూలు స్థితికి వచ్చేసావు అనుకుంటూ రాజుని పట్టుకొని చెంపలు తడుతుంది, కన్నీళ్లు తుడుస్తుంది. ఎంత ఆనందపడిపోతుందో. డాక్టర్ కూడా నువ్వు చూపిస్తున్న ప్రేమ, తపన, తాపత్రయమేనమ్మా అతడిని బతికిస్తున్నాయి. అతడికి ఇంకేం కాదు, ఏ ప్రమాదం లేదు. మీరు ఇంటికి కూడా తీసుకెళ్ళొచ్చు అని చెప్పగానే ఆనందం అంతా ఇంతా కాదు. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. తన కళ్ళల్లోనే, తన మొహంలోనే తెలిసిపోతుందనమాట. రాజు, మనం ఇంటికెళ్ళిపోవచ్చు, డిశ్చార్జ్ చేసేస్తారా అంటని ముద్దుగా రాజుతో మాట్లాడుతూ ఉంటే ఆ సీన్ చూస్తున్నంత సేపు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇన్ని తాపత్రయం అంతా రాజుని బ్రతికించుకొని వాళ్ళ అమ్మని నిర్దోషిగా బయటికి తీసుకురావాలని కోరుకుంటుంది. అది నిజంగా జరిగితే ఎంత బావుండనేది